ఏఐ టెక్నాలజీతోని గ్రాఫిక్స్ చేసి సెంట్రల్ యూనివర్సిటీ భూమి ముచ్చట్ల పెద్ద రచ్చ చేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళని సర్కారోళ్ళు గట్టిగానే గరమైండ్రు కదా. ఇగో గా ముచ్చట మీద ఎమ్మెల్సీ కవితక్క ఏమంటున్నదో ఈనుండ్రి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుదో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు. ఇన్నర్ కదా, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అనుమూల ఇంటెలిజెన్స్. బీసీ కులగణన మీద సీఎం రేవంత్ అన్న చేసిన సర్వేలన్నీ ఉత్తుత్తియే. బీసీలను మోసం చేయనీకి రేవంత్ సర్కార్ పనిచేస్తున్నది. అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపి 4 వారాలైంది. దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఇక అనుమూల ఇంటెలిజెన్స్ పేరు మీద రాష్ట్రంలో విధ్వంసం చేస్తున్నారని గరమైంది కవితక్క. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినట్టే జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా పెట్టాలని సర్కార్ను డిమాండ్ చేసుకుంటా ఒక్కరోజు నిరాహార దీక్ష చేసింది ఎమ్మెల్సీ కవితక్క. చూడాలి మరి ఈ ముచ్చట మీద సర్కారోళ్ళు ఏం ఆలోచన చేస్తారు గానీ కారు పార్టోళ్ళు 10 ఏళ్లు అధికారంలోండగా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఎందుకు పెట్టలే అని గరమైతుండ్రు షేయి పార్టీ సర్కారోళ్ళు. మొత్తానికి సర్కారోళ్లకు ప్రతిపక్ష పోలకు నడుమ రోజుకో పంచాది గట్టిగానే అవుతుంది పోండ్రి.